హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ అండ్ మగ్గం. మనం షర్ట్ కటింగ్ అయితే చేసుకున్నాం కదా, ఈరోజు స్టిచ్చింగ్ చేస్తున్నాము. దానికోసం హ్యాండ్స్ తీసుకోండి. హ్యాండ్స్లో 1 ఇంచ్ కింద ఫోల్డింగ్ కోసం మనము ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని 2 ఫోల్డింగ్స్ చేయండి. అంటే మనకి దారపోగులు అవి కనిపించకుండా నీట్గా ఉండేలా 2 ఫోల్డింగ్స్ చేసుకోండి. 2 మడతలు పెట్టుకొని ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి. నేను ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఎడ్జ్ ఉంది కదా, అటు సైడ్కి 2 వైపుల అన్నమాట 2 స్టిచ్చెస్ రావాలి. 2 కుట్లు వేసుకుని మనం నీట్గా చేసుకొని చూడండి. నేను మీకు ఒక కనిపిస్తుంది కదా, అదే విధంగా మీరు కుట్టుకోండి. సేమ్ అలాగే ఇంకో రెండు ఫోల్డింగ్స్ పెట్టుకుని రెండో హ్యాండ్ కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో కటింగ్ వీడియో లింక్ ఇస్తాను, చూడండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాము. ఫ్రంట్ పార్ట్లో మనకి తాళ్ళు బటన్స్ వస్తాయి కదా, అంటే మనం మిషన్ మీద పెట్టినప్పుడు మనకి చూడండి ఇటు సైడ్ నేను రాశాను, అది మనకి బటన్స్ మాట. బటన్స్కి క్లాత్ అనేది లోపలికి, అంటే లోపల బయట మనం క్లాత్ తెలుస్తుంది కదండి, దాన్ని చూసుకుని అక్కడ మార్కింగ్ చేశాను కదా, కట్ మార్క్ ఏదైతే పెట్టానో అది మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి నేను ఫోల్డింగ్ చేశాను, ఒక ఫోల్డింగ్ లోపలికి పెట్టి ఫోల్డ్ చేసి ఈ చివరికి ఒక స్టిచ్ అనేది వేసుకోండి. క్లాత్ పైన మనం ఎక్స్ట్రా ఆన్బల్ కోసం పెట్టాం కదా, అప్పుడు అదే కటింగ్లో నేను చెప్పాను ఆన్బల్గా ఉంటుంది అనేసి. అది చూడండి కరెక్ట్గా అది ఎంతైతే మనం పెట్టామో అంత కూడా లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాక ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసేయండి. చూడండి ఇది బటన్స్ మాట. ఇప్పుడు ఇది తాళ్ళకి, అంటే మనం కాజాలు వేస్తాం కదా, బటన్స్కి గుండీలకు వేస్తారు కదా, దానికోసం. ఇది క్లాత్ ఏంటంటే కిందకి ఫోల్డ్ చేయకూడదు, ఇది పైకి ఫోల్డ్ చేయాలి. బటన్స్కి అనేది కిందకి చెయ్యాలి, తాళ్ళకి వచ్చేసి ఇది పైకే చెయ్యాలి. పైకి చేయాలంటే మనకి పైకి చేసినప్పుడు రివర్స్ పెట్టినప్పుడు పైన రివర్స్లో ఉన్నది బయటకు కనిపిస్తుంది. అలా కాకుండా దీనిపైన ఒక 2 ఫోల్డింగ్స్, మనకి వైట్ బార్డర్ కనిపిస్తుంది చూడండి, ఆ బార్డర్ అనేది లోపలికి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకుని మనం అక్కడ కట్స్ పెట్టాం కదా, ఆ 2 ఇంచెస్కి మనం క్లాత్ తీసుకున్న కట్ ఉంటుంది, అక్కడి నుంచి అది లోపలికి వెళ్ళి ఫోల్డ్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. షర్టు చాలా ఈజీ అండి. అందరూ షర్ట్ అంటే ఏంటో భయపడతారు, కానీ షర్టే మనకి బ్లౌజెస్ కన్నా చాలా ఈజీ మాట. చూడండి నేను ఇప్పుడు ఫోల్డింగ్ చేసి ఎలా అయితే స్టిచ్ చేస్తానో ఎడ్జ్కి వేసాను, అదే స్టిచ్ వేసుకుని మళ్ళీ మనకి ఇటు సైడ్ మాట ఆ ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ అంటే మనకి షర్ట్ మీద పడుతుంది ఇప్పుడు ఈ స్టిచ్ అనేది, దాని మీద దానికి దీనికి అటాచ్ అయ్యేలా ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇది మనకి తాళ్ళకి వస్తుంది. పైన ఎక్స్ట్రా ఏదైతే మనం క్లాత్ ఉంచామో దాన్ని కట్ చేసేసుకోండి. ఓకేనా, మనకి ఇప్పుడు తాళ్ళు పార్ట్ కూడా అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ బటన్స్కి అది, ఇదేమో తాళ్ళకి. బటన్స్ వేసేది కిందకి ఫోల్డ్ చేసుకోవాలి, తాళ్ళకు వేసుకునేది పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్లో మనం ఒక క్లాత్ రఫ్గా ఒక 5 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలని చెప్పాను కదా, ఆ క్లాత్ కోసం మనం పైనుంచి ఒక 3 ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది చేసుకోండి. లేదు 2.5 అయినా పర్లేదు. నేను 3 ఇంచెస్ తీసుకుని మార్కింగ్ చేసుకున్నాను. చూడండి ఎలా అయితే మార్క్ చేసుకున్నానో, క్లాత్ ఒరిజినల్ పైన ఇది ఉల్టా పెట్టాలి, మళ్ళీ ఇది రివర్స్ చేస్తే మనం స్ట్రైట్గా అదే కరెక్ట్ది వస్తుంది కదా, దానికోసం ఉల్టా పెట్టి దానిపైన స్టిచ్ అనేది వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం క్లాత్ తీస్తే చూడండి మనకి ఒరిజినల్ ఒకవైపుకే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒరిజినల్ పైన ఇప్పుడు ఏదైతే మనం స్టిచ్ చేసామో దాని మీద ఒక స్టిచ్ వేసుకోండి. ఆ కిందనున్న క్లాత్ ఉంది కదా, దీన్ని కలపాలన్నమాట. దానికోసం అది కరెక్ట్గా అవ్వేలా చూసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోండి.
ఉగ్గు వచ్చేస్తూ ఉంటుందండి. అది ఉగ్గులు రాకుండా అంటే ముడతలు రాకుండా నీట్గా మనం క్లాత్ని లాక్కుని నీట్గా చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్లో 1/2 ఇంచ్ నెక్కకి తీసాం కదా, మీకు క్లియర్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్గా ఉంటే నాకు కామెంట్లో అడగండి, నేను చెప్తాను. చూడండి, ఎక్స్ట్రా ఏదైతే ఉందో వేస్ట్ అంతా కట్ చేసేయండి. నీట్గా కట్ చేసుకుంటే అది ఎంత ఉందో అంత వేస్ట్ మొత్తం కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు పైన ఇంకో టాప్ స్టిచ్ వేసుకోండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఇది స్ట్రైట్గా అంటే కరెక్ట్గా ఉన్నదాన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఉల్టా మట్టుకి ఇది చూడండి, ఆర్మ్ రౌండ్ ఒక చోటకి రావాలన్నమాట. షోల్డర్ దానిపైన పెట్టి ఆర్మ్ రౌండ్ అంటే చంక ఒక చోటని పెట్టి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకుని క్లాత్కి కుట్టు అనేది వేయండి. ఎందుకంటే పైన మనం ఫోల్డింగ్ చేస్తాం అన్నమాట. అందుకోసం ఒక 1/2 ఇంచ్కి క్లాత్ పైన ఉండేలా చూడండి, లేదా ఒక 1/2 ఇంచ్ అయినా పర్లేదు, కానీ పైన కొంచెం క్లాత్ ఉండాలి. మరీ ఎడ్జ్కి స్టిచ్ చేస్తే కుట్లు అనేది ఊడిపోతాయి కాబట్టి పాదం వరుస కన్నా పెట్టుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ వైపుకి ఏదైతే షోల్డర్ అటాచ్ చేసామో దాన్ని ఫోల్డింగ్ చేయండి. అంటే ఫోల్డ్ చేసుకుంటే మనకి అది దారం పోగులు అవి లేకుండా ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట, నీట్గా ఉంటుంది. దానికోసం దానిపైన ఒక స్టిచ్ వేయండి. సేమ్ అలాగే రెండొకటి కూడా వేసేయండి. నేను ఇక్కడ రెండోది వేసాను. వేసిన తర్వాత క్లాత్ అనేది ఓపెన్ చేయండి, ఫ్రంట్ బ్యాక్ చూడండి. ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్ వేసామో అది మనకి బ్యాక్ వైపు అంటే బ్యాక్ షోల్డర్ ఉంటుంది కదా, దాని వైపుకి పడేలా ఇంకొక స్టిచ్ వేయండి. అది ఇంకా లేకుండా ఉంటుంది అన్నమాట. లేదు అంటే మీరు ఓల్డ్ షర్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా పాత షర్ట్స్ తీసి ఒకసారి చూసినా మీకు షర్ట్ ఎలా స్టిచ్ చేస్తారనేది తెలుస్తుంది. ఒక షర్ట్ అనేది పాతది మీ దగ్గర పెట్టుకొని చూస్తూ ఇది కూడా చూస్తూ అది చూస్తూ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. చూడండి, మనకి షోల్డర్ మీద కుట్టు పడేలాగా ఒక స్టిచ్ వేసుకున్నాము. చూడండి, అది మనకి లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోండి. హ్యాండ్ కూడా అంతే, మనకి ఇదేమో స్ట్రైట్గా కరెక్ట్ వైపు ఉండాలి, హ్యాండ్ వచ్చి ఉల్టా వేయాలి. అంటే ఇటువైపు వేసుకుని మనం షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర హ్యాండ్స్కి మనం కట్ పాయింట్ పెట్టాం కదా, ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి పట్టుకుని అది కుట్టండి, స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. చంక దగ్గర తిరగదు కదా, కొంచెం మనం అలా కొంచెం లాక్కుంటూ కుట్టుకుంటూ ఉండాలి. అక్కడ ఒక సూది దింపండి, మళ్ళీ సేమ్ దాని మీద నుంచి ఇంకో స్టిచ్ అలా వేసుకుంటూ వస్తే ఇటు సైడ్ కూడా వచ్చేస్తుంది. కింద క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్స్ ఏదైతే స్టిచ్చింగ్ చేసామో దానికి కట్స్ అనేది ఇవ్వండి. ఎందుకంటే రౌండ్ దగ్గర మనకి తిరగదు, లోపలికి ఇందాక మనం షోల్డర్ ఎక్కడ ఫోల్డ్ చేసి కుట్టాం కదా, సేమ్ అలాగే ఇది కూడా ఫోల్డింగ్ చేయాలి. అయితే ఈ ఫోల్డింగ్ చేసేది మన షర్ట్ ఉన్నది కదా, అంటే షోల్డర్ వైపుకి తిప్పి ఫోల్డింగ్ అనేది చెయ్యండి. ఫోల్డింగ్ అనేది షోల్డర్ వైపుకి ఉండాలి. అంటే కిందకు ఉంటే మళ్ళీ హ్యాండ్స్ దగ్గర దిగిపోయినట్టు ఉంటుంది, అలా కాకుండా పైకి వేయండి స్టిచ్చింగ్. నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఫోల్డింగ్ అనేది షోల్డర్ వైపుకి ఒక చిన్న ఫోల్డింగ్ మొత్తం చుట్టూరు కూడా అలా మడతెట్టుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట. అంటే జెంట్స్ మనకి స్టిచ్చింగ్ చేస్తారు కదా, అదే లుక్ వస్తుంది ఇప్పుడు. ఓకేనా? అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్లో పెట్టండి, ఇంకొక వీడియో చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను లేదంటే. ఇప్పుడు చూడండి, మనం షోల్డర్ వైపు అన్నాను కదా, షోల్డర్ వైపుకి పట్టుకుని టాప్ స్టిచ్ అనేది వేయండి.
దీనివల్ల మనకి ఖర్చు అనేది కనిపించదు, దారిపోగులు కూడా బయటికి రావన్నమాట. ఫినిషింగ్ బాగా ఉండి నీట్గా వస్తుంది. దానికోసమే మనం అక్కడ ఫోల్డింగ్ అనేది షోల్డర్ వైపు పెట్టి ఫోల్డింగ్ చేయాలి. ఏదైతే ఫోల్డ్ చేస్తామో అది మన షోల్డర్ వైపు అంటే ఇటు సైడ్కి హ్యాండ్ వైపు కాకుండా ఇటు సైడ్ వైపుకి వచ్చేలాగా టాప్ స్టిచ్ అనేది వెయ్యండి. ఓకేనా. ఇది మనం ఇప్పుడు చూడండి, నేను మీకు తిప్పి చూపిస్తాను. చూడండి ఎలా ఉందో, ఫినిషింగ్ అనేది బాగా వచ్చింది కదా. నెక్స్ట్ నేను ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ సమానంగా పట్టుకుని ఒక అరించు క్లాత్ ఉండేలాగా గ్యాప్ ఉంచి దాని మీద మనం ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. షోల్డర్ దగ్గర నుంచి మాట, అదే చంకది ఉంటుంది కదా, రెండు ఒక చోటకే రావాలి. ఆ పాయింట్లో అలా వచ్చేలా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుని డబల్ స్టిచ్ వేసేయండి. ఓకేనా. ఇలా మనం డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసిన తర్వాత మనకి అక్కడ దారం గట్ట ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేసుకుని ఇది కూడా మడత పెట్టుకోవాలి చివరిని. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు. ఇది ఫోల్డింగ్ అనేది మనకి బటన్స్ వైపుకి రావాలి. అంటే తాళ్ళు బటన్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ పార్ట్ వైపుకి రావాలన్నమాట. అందుకని దాని వైపుకి వచ్చేలాగే ఫోల్డింగ్ మనకి బటన్స్ వైపుకి నేను చిన్న ఫోల్డింగ్ పెట్టుకుని స్టిచ్ వేస్తున్నాను. చూడండి అది అలా కొంచెం ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది వెయ్యండి. ఓకేనా. అలా ఫోల్డ్ చేసుకుని ఇది అనేది బటన్ వైపు అంటే ఫ్రంట్ పార్ట్ వైపుకే మనం ఫోల్డింగ్ చెయ్యాలి. అప్పుడు మనం ఇలా తిప్పినప్పుడు చూడండి, అది ఫ్రంట్ పార్ట్ వైపుకే అన్నమాట. స్టిచ్చింగ్ ఇంకొక స్టిచ్ అన్నమాట, పాదం వరుస స్టిచ్ వస్తుంది ఇది. అంటే ఆ చివరికి ఇప్పుడు ఏదైతే ఫోల్డింగ్ చేసామో దాన్ని ఆ చివరికి పెడితే ఆ స్టిచ్ అనేది పడుతుంది. అంటే మనం కుట్టిన దానికి దీనికి ఒక పాదం వరుస గ్యాప్ వస్తుంది అన్నమాట అండి. కింద నుంచి మనం వేసుకుంటూ వస్తే చేతి దగ్గర మనం స్టిచ్చింగ్ అనేది వేసేస్తాం కదా కలిపి, దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. లైట్గా కొంచెం వేసుకుంటూ వస్తే మనకి అక్కడ కూడా స్టిచ్ అనేది పడిపోతుంది, బాగానే ఉంటుంది. చూడండి, మనకి ఇప్పుడు చూడండి క్లాత్ అనేది ఫినిషింగ్ బాగుంది కదా. ఇప్పుడు నేను రెండో వైపు కూడా అటాచ్ చేస్తాను. అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను ఈ చెయ్యి అటాచ్ చేస్తాను, అది కలిపేసాను కూడా. ఇప్పుడు మనం రెండు సమానంగా పట్టుకోండి. అంటే ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ సమానంగా పట్టుకుని మనం ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దానికోసం అక్కడ లెవెల్గా సమానంగా ఉండేలా చూసుకుని నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. చూడండి, అదే విధంగా మీరు కూడా కటింగ్ చేసుకుని మనం కిందన ఫోల్డింగ్ కోసం క్లాత్ ఉంచాం కదా ఆల్రెడీ, దానికి అక్కడ చూడండి ఒకటే ఫస్ట్ వేసుకుని దాని మీద ఇంకొక రెండు ఫోల్డింగ్స్ వేసుకుని నీట్గా ఎడ్జ్కి స్టిచ్చింగ్ అనేది వెయ్యండి. ముడతలు రాకుండా, అంటే ఉగ్గులు కట్ట రాకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. షర్ట్ కటింగ్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది నేను పెడతాను, మీరు చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తూ చూస్తే మీకు అర్థం కాదు. నెక్స్ట్ మనం ఈ ఎడ్జ్కి ఇంకో స్టిచ్, అంటే కింద నుంచి చివరికి ఒక ఎడ్జ్లో ఒక స్టిచ్ పడేలా వేసుకోండి, రఫ్ లాక్కోండి అక్కడ. ఓకేనా. మనకి షర్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కాలర్ ఒకటే ఉంది. కాలర్ కోసం మనం టేప్ తీసుకుని ఫస్ట్ కాలర్ ఎంత ఉందో రౌండ్, అంటే బటన్ దగ్గర నుంచి తాళ్ళు పట్టి ఉంది కదా అక్కడి వరకు చుట్టూరు కొలుచుకుంటూ రావాలి టేప్ పట్టుకుని. నాకు ఇక్కడ 13 ఇంచెస్ షోల్డర్ వచ్చింది. నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి, షర్ట్ కాలర్ కోసం ఎలా కొలవాలో చూపిస్తున్నాను, తీసుకోవాలో మెజర్మెంట్. ఇలా షర్టే కాదండి, మనం పంజాబ్ డ్రెస్సెస్కి యూనిఫామ్స్ కూడా కాలర్ పెడతాం కదా, అలాంటప్పుడు ఫుల్ రౌండ్ కాలర్ పెట్టడానికి కూడా ఇలాగే మనం కాలర్ అనేది మెజర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రెడీమేడ్ కాలర్ అనేది దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇది నాకు 13 ఇంచెస్ కాలర్ అనేది ఉంది ఇక్కడ. సేమ్ అది ఎంత ఉందో అంతే నేను తీసుకుని దానికి మనకి రఫ్గా ఒక క్లాత్ ఇస్తారు, ఆ క్లాత్ని కట్ చేసుకుని కాలర్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఈ కాలర్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ ఉంటుందండి.
డైరెక్ట్ బక్రమ్ కాలర్ ఉంటుంది, అది తీసుకున్న పేపర్ క్యాన్వాసింగ్ కాకుండా ఈ కాలర్ బక్రమ్ అనేది ఉంటుంది, అది తీసుకోవచ్చు. లేదంటే ఇలా రెడీమేడ్ కాలర్ తీసేసుకున్నా సరిపోద్ది. చూడండి నాకు అది కాలర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. అంటే కిందనేమో 1.5, పైది 1.5. కాలర్ కోసం మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇది కూడా లైన్స్ స్ట్రైట్ ఉండేలా చూసుకోండి. మళ్ళీ అడ్డం పెడితే మనకి షర్ట్కి కాలర్ అనేది అడ్డం వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత కావాలో అంత చుట్టూరు కొంచెం క్లాత్ ఉండేలా చూసుకుని నేను కటింగ్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనకి కాలర్కి చుట్టూరు క్లాత్ అనేది ఉంచుకున్నాం కదా, ఇది ఉల్టా పెట్టుకోండి ఈసారి క్లాత్. అంటే కరెక్ట్ వైపు పెట్టుకుంటే మనం కాలర్ అనేది తిరిగేస్తాం కదా, అప్పుడు మళ్ళీ ఉల్టా అనేది వచ్చేస్తుంది. దానివల్ల ఉల్టా పెట్టుకుని మనం స్టిచ్ అనేది వేసుకోండి. దాని చుట్టూరు కుట్టుకోవాలి, కిందన కుట్టకూడదు, చుట్టూరు కుట్టాలన్నమాట కాలర్కి. అక్కడ చూడండి మనకి షేప్ ఉన్న చోటని సూది దింపి పాదం పైకి లేపి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. కాలర్ దగ్గర కూడా పైన కూడా షార్ప్గా ఉంటుంది కదా, అక్కడ కూడా సూది దింపి పాదం పైకి లేపి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి కుట్టుకుని. మీరు ఏదైనా ఒక ఓల్డ్ షర్ట్ తీసుకుని ఓల్డ్ది క్లాత్ అంటే రఫ్గా ఒక క్లాత్ మీద మీరు స్టిచ్ చేస్తే మీకు అర్థమవుతుంది స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది. చూసారా, నేను చుట్టూరు కుట్టాను, కిందన కుట్టలేదు. కిందన కుడితే మనకి క్లాత్ తిరిగేయడానికి అవ్వదన్నమాట. అందుకని కిందన కాకుండా చుట్టూరు కుట్టి ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ క్లాత్ మొత్తం నేను కట్ చేసేస్తున్నాను. అంటే వేస్ట్ మొత్తం కట్ చేసేయండి. కట్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి షర్ట్ దగ్గర కిందన అక్కడ నెక్స్ట్ షార్ప్గా ఉన్నది కదా, ఇక్కడ రౌండ్ తిరుగుతుంది. ఇలాంటి చోటన కట్స్ అనేది ఇచ్చుకోవాలి. మనం కుట్టిన దారం ఉంటుంది కదా, ఆ కుట్టు కట్ అవ్వకుండా మిగతా క్లాత్ కటింగ్స్ ఇచ్చుకుంటూ ఉంటే అలా నాట్లు పెట్టుకుంటూ ఉంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది అన్నమాట. ఇప్పుడు షోల్డర్ చూడండి, అదే కాలర్ చూడండి, రెండు సమానంగా పట్టుకుని కిందన ఎక్స్ట్రా ఉన్న క్లాత్లో మనకి ఒక 1/2 ఇంచు క్లాత్ ఉంటే సరిపోతుంది అన్నమాట. 1/2 ఇంచు క్లాత్ ఉండేలా చూసుకొని మిగతా క్లాత్ మొత్తం కట్ చేసేయండి. ఈ 1/2 ఇంచు క్లాత్ ఉంది కదా, దాన్ని మనకి ఇక్కడ పైన ఫస్ట్ ఉంది చూసారా, కాలర్ పెట్టాను కదా, ఆ కాలర్ని ఫోల్డింగ్ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. 2 విడదీసి దీని మీదే కుట్టు పడేలా చూసుకుని, అంటే కింద క్లాత్ కిందకు వదిలేయాలి. అది మనం షర్ట్ అటాచ్ చేసినప్పుడు వస్తుంది అన్నమాట. ఈ పైన ఉన్న క్లాత్ ఈ కాలర్ మీదకి లాగుతూ స్టిచ్ వేసుకోండి. చూడండి నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను క్లియర్గానే. ఓకేనా, నేను ఇప్పుడు స్టిచ్ వేసేసాను చూడండి. కింద క్లాత్ కిందన ఉంచాలి, పైన క్లాత్ మటుకి మనకి ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళి స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ చివరిని కూడా నేను ఒక కుట్టు వేస్తున్నాను, అంటే మనం క్లాత్ అనేది లాగాం కదా, దానివల్ల కుట్టు ఊడిపోతుంది. అందుకని ఇటువైపు అటువైపు ఇంకో స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు క్లాత్ అనేది తిరిగేసుకోండి, కాలర్ అనేది తిరిగేస్తే మనకి షార్ప్ వైపుని క్లాత్ తిరగదు అన్నమాట. అక్కడ ఒక ఉంటుంది కదా చిన్న టెస్టర్ లాంటిది ఏదన్నా ఉంటుంది, పుల్ల ఏదన్నా పెట్టి మనం పైకి లేపి అంటే అది వచ్చేస్తుంది బయటికి. నీట్గా లాక్కోవాలి, తీసుకోండి. అక్కడ మనకి కాలర్ అనేది థిక్గా ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది అటువైపు తిరిగిపోయి ఉంటుంది. దాన్ని మెల్లగా మనం లాగి స్టిచ్ మళ్ళీ టాప్ ఎడ్జ్ని స్టిచ్ వేయాలి. ఇది టాప్ స్టిచ్ మాట, ఎడ్జ్ని వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా మీరు పాదం పైకి లేపి సూది దింపి పాదం పైకి లేపి స్టిచ్ వేసుకుంటూ రావాలి. అక్కడ మనకి క్లాత్ అనేది తిరగదు మాట, వెళ్ళిపోయి ఉంటుంది. స్ట్రైట్గా అంటే కుట్టుకి దానికి స్ట్రైట్గా ఉండేలా క్లాత్ లాక్కుని వేసుకోవాలి. ఇప్పుడు నా కాలర్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇది మనం కిందన క్లాత్ ఉంచాం కదా ఒకవైపుని, ఆ క్లాత్ ఈ కాలర్ మీద పెట్టాలన్నమాట. చూడండి నేను చూపిస్తున్నాను చూడండి. ఆ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని షర్ట్ ఉంది కదా బటన్స్ పట్టి దగ్గర, దాని మీద మనం పడేలాగా వేసుకోండి. అక్కడ చిన్న రఫ్ లాగండి.
పైనున్న ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ పైకి పట్టుకుని కిందనున్న క్లాత్ కాలర్ మనకి బటన్స్ పట్టి దగ్గర నుంచి వేసుకుంటూ చుట్టూ దాని మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇది పాదం వరసే ఉంటుందండి. మనం అలా 1/2 ఇంచే ఉంచాం కదా, దానికి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. చూడండి, పైన ఉన్నది పైకి లేపి తీసి పట్టుకోండి. పట్టుకుని కిందన క్లాత్ మాత్రం ఆ కింద ఉన్న షర్ట్కి అటాచ్ చేసుకుంటూ రావాలి. బటన్స్ పట్టీ దగ్గర నుంచి తాళ్ళు పట్టీ వరకు చుట్టూరు వచ్చేస్తుంది అన్నమాట. మనం 13 ఇంచెస్ ఉంది కాబట్టి 13 ఇంచెస్ తీసాం కాబట్టి కరెక్ట్గా సరిపోద్ది. చూసారా? ఓకేనా? మనకి కాలర్ అనేది అటాచ్ అయిపోయింది. అయితే దాన్ని లోపల కింద ఈ లోపల ఉన్నాయి కదా, కుట్టు ఉంది కదా, కుట్టు దగ్గర మనం చిన్న చిన్న నాట్లు పెట్టుకోండి. అంటే టక్స్ ఇవ్వండి. టక్స్ ఇవ్వడం వల్ల రౌండ్ కట్ట బాగా తిరుగుతుంది. ఇప్పుడు ఈ దారపు పోగులు, ఈ ఖర్చు అవి మనకి కనిపించకుండా లోపల పెట్టి స్టిచ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఆ క్లాత్ ఏదైతే ఉందో అది లోపలికి పెట్టి, చూడండి లోపలికి పెట్టేసి దీనిపైన కాలర్ పైన మనం ఒక స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట. ఓకేనా? దాని మీద టాప్ స్టిచ్ వేసుకోండి. ఆ పోగులు అవి కనిపించకుండా క్లాత్ అనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపలికి ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళేలాగా పెట్టుకుని, ఆ ఖర్చు అది లోపలికి వెళ్ళేలా పెట్టుకుని దానిపైన అంటే మనం ఇందాక ఫోల్డ్ చేసాం కదా, ఆ క్లాత్ పైన మనం స్టిచ్ వేసుకోవడం అంతేనండి. షర్ట్ ఒకసారి మీరు స్టిచ్ చేస్తే మీకే తెలుస్తుందండి. చాలా ఈజీ మాట. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చూడండి, ఇప్పుడు మనకి పైన చూడండి, మనకి మధ్యలో ఒక హాఫ్కి ఒక కాలర్ ఉంది కదా, దాని మీద ఒక స్టిచ్ వేసుకోండి. హాఫ్ ఉంది చూసారా, రౌండ్గా ఉంటుంది బటన్స్ దగ్గర, అది దాని మీద ఇంకో స్టిచ్, మళ్ళీ దాని మీద ఇంకొక స్టిచ్. అంటే కొంచెం గ్యాప్ ఇవ్వండి, మరి ఎక్కువ కాదు. ఒక చిన్న 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి, అంటే 2 పాయింట్లు గ్యాప్ ఇచ్చి దాని మీద స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్లో పెట్టండి. నేను మళ్ళీ మీకు ఇంకొక షర్ట్ అనేది స్టిచ్ చేసి చూపిస్తాను. షర్ట్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకేనా? షర్ట్ రెడీ. పాకెట్ ఒకటి పెట్టుకుంటే రెడీ. థ్యాంక్స్.